అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించే కదా చర్చ. అది మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. మరి దాని నుంచి మనకు కావలసింది సరిగ్గా, కరెక్ట్గా రాబట్టుకోవడమెలా? అది తెలుసుకోవడమే ఇప్పుడు చాలా ముఖ్యం. సో, ఈరోజు మనం సరిగ్గా అదే కళ గురించి, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏఐతో మన సంభాషణలను సమూలంగా మార్చేసే ఒక శక్తివంతమైన నైపుణ్యం. చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. అంటే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని మనం ఏదో ఒకటి అడుగుతాము, కానీ మనం ఆశించిన సమాధానం మాత్రం రాదు. కొన్నిసార్లు దాంతో ఓ యుద్ధం చేస్తున్నట్లే అనిపిస్తుంది. మనం చెప్పేది దానికి అర్థం కావట్లేదో, లేదా అదిచ్చే సమాధానం మనకు నచ్చట్లేదో, ఏదో ఒక పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం చాలా సింపుల్గా, సూటిగా అడుగుతామనుకోండి, నాకు కొన్ని డిజ్నీ క్యారెక్టర్ల పేర్లు కావాలి అని. చాలా సింపుల్ రిక్వెస్ట్ కదా ఇది. సో దీనికి జవాబు కూడా అంతే సింపుల్గా రావాలి. కానీ అసలు చిక్కంతా అక్కడే మొదలవుతోంది. రిజల్ట్ ఎలా వస్తుందంటే అంతా గందరగోళం. మనం బుల్లెట్ పాయింట్లడిగితే అది నంబర్లతో లిస్ట్ ఇస్తుంది. ఓ 10 పేర్లడిగితే ఏకంగా 30 ఇస్తుంది. అంతేకాదు, ప్రతి పేరు పక్కన మనకవసరం లేని వ్యాఖ్యానాలు, వివరణలు ఇవన్నీ డిలీట్ చేయడానికే మన టైమంతా వేస్టు. ఇంకా చెప్పాలంటే ఫార్మాటింగ్ కూడా సరిగ్గా ఉండదు. కొన్ని పేర్ల పక్కన సినిమా పేరుంటుంది, కొన్నింటికుండదు. చివరికి మన పని తగ్గాల్సింది పోయి దాన్ని సరిచేయడానికే మనకు ఇంకా ఎక్కువ పని పడుతుంది. అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారముంది. దాని పేరే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏఐతో సరిగ్గా ఎలా మాట్లాడాలో, మనకు కావలసింది ఎలా రాబట్టుకోవాలో నేర్పించే ఒక కళ ఇది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏదో మామూలుగా ప్రశ్నలు అడగటం కాదు. ఏఐ మోడల్స్ నుంచి మనకు కావాల్సిన ఖచ్చితమైన, నమ్మదగిన, సమర్థవంతమైన సమాధానాలు రాబట్టడానికి మనం అడిగే ప్రశ్నల్ని, అంటే ఆ ప్రాంప్ట్స్ని చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదేదో అదృష్టం మీద ఆధారపడి అడిగే ప్రశ్న కాదు, ఇదొక స్కిల్. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భవిష్యత్లో ప్రాంప్ట్ ఇంజనీర్ అని ప్రత్యేకంగా ఉద్యోగాలు ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడటం ఎలాగైతే ప్రతి ఆఫీస్ ఉద్యోగానికి ఒక బేసిక్ స్కిల్ అయిందో, అలానే ప్రాంప్టింగ్ కూడా దాదాపు ప్రతి రంగంలోనూ ఒక ప్రాథమిక నైపుణ్యంగా మారబోతోంది. సరే, అంతా బావుంది. మరి మంచి ప్రాంప్ట్స్ రాయడం ఎలా? దీనికోసం ఇప్పుడు మనం ఒక 3 కీలకమైన టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మన ఏఐ రెస్పాన్స్లను అద్భుతంగా మార్చేస్తాయి. టెక్నిక్ నంబర్ 1, ఉదాహరణలు ఇవ్వండి. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. అంటే ఏఐకి మనకు ఏం కావాలో చెప్పడంతో పాటు, ఇదిగో ఇలా కావాలి అని కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తే అది చాలా ఫాస్ట్గా విషయాన్ని గ్రహిస్తుంది. టెక్నికల్ భాషలో దీన్నే ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ తేడా ఏంటో స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపేమో ఉదాహరణలివ్వకుండా అడిగినప్పుడు వచ్చిన ఆ గందరగోళమైన లిస్ట్, మరోవైపు మనం కొన్ని ఉదాహరణలిచ్చి ఫార్మాట్ కూడా చెప్పినప్పుడు వచ్చిన ఖచ్చితమైన నీట్ లిస్ట్. చూసారుగా ఎంత తేడా ఉందో? సింపుల్గా ఏఐకి ఏం కావాలో కొన్ని ఉదాహరణలతో చూపిస్తే చాలు, రిజల్ట్స్ అద్భుతంగా మెరుగుపడతాయి. ఇక రెండో కీలకమైన టెక్నిక్, ఫార్మాట్ను నిర్దేశించడం. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏ ఫార్మాట్లో ఉండాలో చాలా స్పష్టంగా చెప్పాలి. కేవలం సమాచారం అడగటమే కాదు, ఆ సమాచారం ఏ రూపంలో కావాలో కూడా మనం చెప్పాలన్నమాట. ఉదాహరణకు, ఏదైనా ఒక ప్రాసెస్ గురించి మామూలుగా వివరించు అని అడగకుండా, దానికి బదులుగా ఆ ప్రాసెస్ను మర్మేడ్ సింటాక్స్ అనే కోడింగ్ లాంగ్వేజ్ వాడి ఒక ఫ్లోచార్ట్గా మార్చివ్వు అని అడగొచ్చు. ఇలాంటి నిర్దిష్టమైన ఫార్మాట్ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏఐ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. దాని కన్ఫ్యూజన్కి ఆస్కారమే ఉండదు. ఇది చూడండి, కేవలం ఒక సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్తో ఎంత ప్రొఫెషనల్గా కనిపించే ఫ్లోచార్ట్ తయారైందో. మనం కోరుకున్న ఫార్మాట్ను స్పష్టంగా చెప్పడం వల్లే ఇది సాధ్యపడింది. లేకపోతే బహుశా అదొక పెద్ద పారాగ్రాఫ్లో వివరణ ఇచ్చేదేమో. ఇక మూడో టెక్నిక్, స్పష్టమైన ఆదేశాలివ్వడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఏఐ ఇచ్చే సమాధానం యొక్క టోన్, స్టైల్, ఇంకా దానికొక వ్యక్తిత్వాన్ని, అంటే పర్సనాలిటీని కూడా మనమే నిర్దేశించడం. దీనివల్ల మనకు ఎలాంటి ఆడియన్స్ కోసం సమాధానం కావాలో దానికి తగ్గట్టుగా ఏఐ తనను తాను మార్చుకుంటుంది. ఈ ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక కష్టమైన టాపిక్ గురించి సమ్మరీ ఇవ్వు అని అడగటం వేరు.
అదే టాపిక్ని ఒక 5 ఏళ్ల పిల్లాడికర్థమయ్యేలా చెప్పు అని అడగడం వేరు. రెండోసారి అడిగినప్పుడు చూడండి, ఏఐ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకుని ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా సరే చాలా సరళంగా ఒక కథలాగా వివరిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక సింగిల్ ప్రాంప్ట్ని ఎలా పవర్ఫుల్గా మార్చాలో చూసాం. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఇంకా శక్తివంతమైన ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. దాని పేరే చైనింగ్. ఈ ట్రీ ఆఫ్ థాట్స్ లాంటి అడ్వాన్స్డ్ పద్ధతులు ఏం చేస్తాయంటే, ఒక ప్రశ్నకు ఏఐ నేరుగా ఒకే సమాధానమివ్వదు. దానికి బదులుగా ఒక చెట్టుకు కొమ్మలెలా ఉంటాయో అలా అది చాలా రకాల పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంది. ప్రతి మార్గాన్ని విశ్లేషించి వాటిలో ఏది బెస్ట్ అని నిర్ణయించుకుని ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్కి వస్తుందన్నమాట. ఈ పద్ధతి వల్ల ఏఐకి చాలా లోతైన తార్కిక సామర్థ్యం వస్తుంది. దీన్నే ఏఐ చైనింగ్ అంటారు. అంటే ఒక పెద్ద కష్టమైన పనిని పూర్తి చేయడానికి ఒకే ఒక ప్రాంప్ట్తో సరిపెట్టకుండా చాలా ప్రాంప్ట్లను ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసులా వాడతాం. మొదటి ప్రాంప్ట్ నుంచి వచ్చిన అవుట్పుట్ రెండో ప్రాంప్ట్కి ఇన్పుట్గా వెళ్తుంది. అలా ఆ చైన్ కంటిన్యూ అవుతుంది. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఒక అడ్వాన్స్డ్ ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్. సరే, ఈ టెక్నిక్స్, చైనింగ్ ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంతకీ ఈ నైపుణ్యం నేర్చుకోవడం నిజంగాంత ముఖ్యమా? సమాధానం ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు ఎందుకో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 100 మిలియన్ అంటే 10 కోట్లు. ఇదేంటి అనుకుంటున్నారా? చాట్‌జీపీటీ లాంచ్ అయిన కేవలం 2 నెలల్లో చేరుకున్న యూజర్ల సంఖ్య ఇది. మానవ చరిత్రలోని ఏ కన్జ్యూమర్ యాప్ కూడా ఇంత వేగంగా ఇంతమంది యూజర్లను సంపాదించుకోలేదు. ఇంత వేగంగా ఇంతమంది ప్రజలు ఏఐని తమ రోజువారీ జీవితంలో వాడుతున్నప్పుడు దానితో సమర్థవంతంగా ఎలా పనిచేయాలో నేర్చుకోవడమనేది ఇప్పుడు కేవలం ఒక అదనపు ప్రయోజనం కాదు, అదొక ప్రాథమిక అవసరం. ప్రస్తుతం అత్యంత డిమాండున్న నైపుణ్యాలలో ఇది ఒకటిగా మారిపోయింది. చివరిగా ఒక ప్రశ్న. ఒకవేళ ఏఐ అనేది మన భవిష్యత్తుకు విద్యుత్తులాంటి ఒక మహత్తర శక్తి అయితే, ఆ శక్తిని మనకు కావాల్సిన విధంగా మన పనులకు అనుగుణంగా మలుచుకోవడానికి మనం నిర్మించే సర్క్యూట్లే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పవచ్చా? దీని గురించి ఆలోచించండి.